రైట్. అదే జగన్మోహన్ రెడ్డి గారు కాస్త మీరు అన్నట్టుగా ఒకలాంటి క్యారెక్టర్ తో వైసీపీ కార్యకర్తలకు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ఎవరైతే వైసీపీకి సపోర్టివ్ గా కూటమి ప్రభుత్వానికి అగైనెస్ట్ గా గతంలో మాట్లాడిన వాళ్లపై కేసులు పెట్టడం, ఇప్పుడు అరెస్టుల పర్వం కొనసాగబోతోంది అని చెబుతూ ఒక బెదిరింపులు పర్వం కొనసాగుతోందో, దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ ఇంత అగ్రెసివ్ గా మీరు ముందుకు వెళ్ళండి, నేను కూడా వస్తా, అరెస్ట్ అనేది స్టార్ట్ అయితే ముందు నాతోనే మొదలవుతుంది అంటూ కూడా వాళ్ళని కాస్త రైట్ పురుగొలుపుతున్నారు అన్నట్టుగా కూడా మనం చూడొచ్చు. రైట్. ఖచ్చితంగా యాక్చువల్గా నిన్న ప్రెస్ మీట్ లో నేనేమనుకున్నానంటే ఈ సోషల్ మీడియా చుట్టూ చర్చ జరుగుతున్నా ఆయన మాట్లాడతాడేమో అనుకున్నాను విగరస్ గా అందరూ కూడా. ఎందుకంటే ఆల్రెడీ బుగ్గన రాజేంద్ర రెడ్డి మాజీ ఫైనాన్స్ మినిస్టర్ సావధానంగా ప్రెస్ మీట్ పెట్టేశాడు. ఇంక ఈయన మాట్లాడేమో అని మనం అనుకున్నాం. తీరా చూస్తే అసలు సోషల్ మీడియా గురించి మీలాంటి విలేకరి చివరిలో అడిగితే తప్ప దాన్ని పట్టించుకోకుండా మాట్లాడాడు. అందులో వ్యూహం ఉంది, మేము భయపడట్లేదు. రావడం సోషల్ మీడియా గురించి మాట్లాడినాడు అనుకో భయపడి మాట్లాడాడేమో అనుకుంటారు. అని దాన్ని వదిలేసి మొత్తం బడ్జెట్ గురించి పెద్ద మాట్లాడి చెప్పేసి చివరిలో మీలాంటి విలేకరులు అడిగితే స్ట్రైట్ అవే ఒక మంచి డైరెక్షన్ చెప్పాడు. ఆ డైరెక్షన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు, ఆ 420 కేసు ఎందుకు పెట్టకూడదు, ఇది నా మాట కదా ఆయన మాట. ఎందుకంటే మన మాట అంటే మన మీద కూడా కేసు పెట్టేట్టు ఉండాలి కాబట్టి ఇది ఆయన మాటే. ఎందుకు పెట్టకూడదు అంటే మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇది, మీరు చేసింది ఇది, మీ మీద ఎందుకు ఆ కేసు పెట్టకూడదు. నేను ఎక్స్ లో పెడుతున్నాను, సోషల్ మీడియా కార్యకర్తలారా అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలారా ప్రతి ఒక్కరూ దీనే ట్యాగ్ చేసుకొని పెట్టండి. కేసు అయితే నేనే కదా మొదట పెట్టింది, నేనే కదా ఎక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, నా పోస్ట్నే కదా మీరు షేర్ చేస్తున్నారు, కాబట్టి పెడితే నా మీద పెట్టాలి, నన్ను అరెస్ట్ చేయాలి అనేది ఒక మాస్ యొక్క డైరెక్షన్. అది వెంటనే రోజా స్పందించింది ఎక్స్ లో, ఎస్ మా అన్నతో పాటు నేను కూడా ఉంటున్నాను, నేను కూడా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మోసం చేయాలి. ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో అదే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఈ కేసు పెట్టాలంటే ఎవరి మీద పెట్టాలి? ఇప్పుడు రోజా మీద పెట్టినారు, నేను జగన్ ఫాలో అయినా అంటుంది. జగన్ అనుకో వచ్చి అరెస్ట్ చేసుకుంటారు, సాధ్యం కాదు కదా, పెద్ద పర్సనాలిటీ కదా. ఆ రకంగా సోషల్ మీడియాకి కొత్త పొంతలు దొక్కుతున్నాడు. ఇంకోటిగా డైరెక్షన్ ఇచ్చాడు, మీరు పార్టీ పేరుతో వచ్చిందానే షేర్ చేయండి, నా పేరుతో వచ్చిందానే షేర్ చేయండి. అంటే ఆ కేసు అయితే నాదవాలి, షేర్ చేసినోడు కన్నా పెట్టినోడు ఎప్పుడు తప్పు కదా లాజిక్ గా వచ్చినప్పుడు. అప్పుడు ఏ వైసీపీ కార్యకర్త అరెస్ట్ చేసినా మా నాయకుడు చేసింది షేర్ చేసి ఉంటాడు, ఆయన పెట్టాలి కదా. కాబట్టి ఇది ఒక మంచి డెసిషన్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పాపులర్ డైరెక్షన్ తీసుకున్నాడు. అది కొంత మేరకు అది ఊపినిస్తుంది కార్యకర్తలకు, అది మంచి పద్ధతి. అండ్ ఎక్కడో ఒకలాంటి భయంతో మనం శ్రీరెడ్డి గారి గురించి అంటే తను మాట్లాడే దయచేసి నా కుటుంబం జోలికి నా గురించి నా దగ్గరికి రావద్దు, మీ అందరికీ బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నాను అని అన్నారు. అండ్ పోసాని కృష్ణమురళి గారు పైకి చెప్పినా చెప్పకపోయినా ఎక్కడో చిన్న భయం అనేది ఉందేమో అనేది కొంతమంది అభిప్రాయం. రామ్ గోపాల్ వర్మ గారికి సంబంధించి అదే. ఇప్పుడు వీళ్ళందరికీ ఒక బూస్టప్ వచ్చినట్టేనా? కాస్త ధైర్యంగా నిద్రపోవచ్చే వాళ్ళకి అయితే జగన్ బూస్టప్ లేదు. ఆయన ఇచ్చింది వేలాది మంది వైసీపీ కార్యకర్తలు ఇచ్చాడు, వీరికి ఎలాంటి బూస్టప్ లేదు. ఒక రకంగా వాళ్ళు మాకు సంబంధం లేనట్టుగా చెప్పుకున్నాడు. కాబట్టి వాళ్ళకి కాదు జగన్ బూస్టప్ ఇచ్చింది, మొత్తం వైసీపీ శ్రేణులకి పార్టీ కార్యకర్తలకు ఇచ్చినాడు. వాళ్ళకి సంబంధించి శ్రీరెడ్డి గాని పంచప్రభాకర్ గారు కానీ వీళ్ళు చాలా నాలెడ్జ్ ఉన్నోలే, కానీ అదుపు తప్పి మాటలు పదజాలాలు అసభ్య పదజాలాలు వాడేశారు. అది తప్పు. వాళ్ళు అది లేకుండా అంటే మంచి పర్సనాలిటీస్గా ఉండేవాళ్ళు. ఈ అసభ్యత ఈ అసహజమైన పద్ధతులు కానీ వాళ్ళు మానుకుంటే నిజానికి పాపులర్ పర్సన్ ముందుకు వస్తారు. అది వాళ్ళు చేసిన తప్పు. పోసాని మురళీకృష్ణ గారు భయపడే టమాయే కాదు, కానీ ఆయన చేయకూడని తప్పు అయితే ఒకసారి పవన్ కళ్యాణ్ మీద ప్రెస్ మీట్ పెట్టి ఎలా పడితే వాళ్ళు మాట్లాడలేదంటే వాళ్ళు కూడా మాట్లాడుండొచ్చు, కానీ దానికి ప్రతిస్పందన అది కాదు. కానీ ఆయన భయపడతాడు, భయపడే సమాచారం కాదు, రాంగోపాల్ ఏదో భయపడే బ్యాచ్ కాదు. కానీ వాళ్ళని టెక్నికల్ గా చట్టం పరిధిలో తీసుకొచ్చే తప్పులు అయితే చేసినారు కాబట్టి వైపు అయితే వాళ్ళు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను.